విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అన్న నమస్తే అన్న. అంటే రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే ఎస్సీలో చూసుకున్నట్టయితే మాల విఎస్ మాదిగ, అంటే మాలలేమో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి, మాదిగలో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తా ఉంది. అసలు ఏందన్న ఈ ఎస్సీ వర్గీకరణ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఒక షెడ్యూల్ లో 341 ఆర్టికల్ ప్రకారము అంటరాని కులాలందరినీ ఒక షెడ్యూల్ లో చేర్చి దానికి 341 ఆర్టికల్ ద్వారా దాని మంచి చెడులు ఏమున్నాయి ఒకవేళ తీసేసే అధికారం ఉంది, చేర్చుకునే అధికారం ఉంది. అంతేగాని బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలం లోపల విడగొట్టే పని అంటే వర్గీకరించే పని ఎక్కడ కూడా చేయలేదు. కాబట్టి మాలలో వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంటే మాలలు ఎస్సీ వర్గీకరణకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే ఏమన్నా నష్టపోయే అవకాశం ఉంది ఎస్సీ వర్గీకరణ జరిగితే? లాభం ఏమున్నది చెప్పు. అసలు వర్గీకరణ గురించి మాట్లాడే మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఈ దేశంలో రిజర్వేషన్లు ఎంత శాతం అమలైనవి దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడిరా? ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 నుంచి 7% కూడా ఇంకా మించలేదు ఇప్పటి వరకు రిజర్వేషన్. అందులో ఇప్పుడిప్పుడే రిజర్వేషన్లు పిల్లలందరూ చదువుకొని ఇప్పుడిప్పుడే కొద్దిగా అభివృద్ధి చెందే క్రమం లోపల ఈ వర్గీకరణని చిచ్చుపెట్టి దళితుల మధ్యన ఇది మొత్తం ఒక రాజకీయ కుట్రనే, రాజకీయ లబ్ధి కోసం చేసేదే గాని అసలు వర్గీకరణ ఈ మాదిగల మీద గాని మాలల మీద ఉన్న ప్రేమ కాదు. మాదిగ సోదరులు అది గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి మాలలు అని పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు కదా మేధావులు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా అలా పేర్లు తీసుకోవడం మాకు ఇష్టం లేదు. మరి అదే సుప్రీంకోర్టు 2004లో ఏం తీర్పు చెప్పిందో ఒకసారి ఇవ్వడం చదవమని కోరుతున్న వాళ్ళని రండి లేకపోతే డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ తీసుకొని అంటే ఈ వర్గీకరణ అంశం అసలు ఎక్కడి నుంచి మొదలైందంటే కారంచెడులో మాదిగల్ని చంపిన తర్వాత ఆ రోజు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది మాలలు. ఆ రోజు మాదిగళ్ళకు ఎవరు పెద్దగా చదువుకున్న నాయకులు గాని ఎవరు లేరు. ఆ రోజు మరి మాలలు నిలబడి ఆ ఉద్యమాన్ని ఈ రోజు భారతదేశంలో ఈ రోజు నుంచి ఆ రోజు వరకు ఎన్ని అత్యాచారాలు జరిగినా మాలల నాయకత్వం వహించారు దాన్ని. మరి ఆ రోజు కత్తి పద్మరావు గాని బొజ్జ తారకం గాని మిగతా పెద్ద పెద్ద నాయకులు జేబిరాజు గారు గాని నాగయ్య గారు గాని పెద్ద పెద్ద మాల నాయకులు ఆ రోజు అక్కడ నిలబడి ఆ ఉద్యమాన్ని ఆత్మగౌరవ పోరాటంగా తీసుకొచ్చి ఈ రోజు మరి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ దాని ద్వారానే వచ్చింది. మరి ఆ రోజు అత్యాచారం జరిగినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్ద పెద్ద ఈ బీసీ నాయకులు వీళ్ళు ఎక్కడున్నారండి వీళ్ళంతా? సో అప్పుడు ఈ మాలలు వీళ్ళు చాలా తెలివిపరులు. ఈ మాదిగల్ని అయితే మనం అణచేయగలుగుతాం కానీ వీళ్ళను మనం అంచాలంటే ఈ మాలలు వీళ్ళకి అండగా నిలబడుతున్నారు. కాబట్టి ఈ కమ్యూనిటీని మనం తొక్కేయాలని ఒక ఉద్దేశంతో వచ్చింది ఈ వర్గీకరణ. ఎవరికి మాదిగల మీద ఏం ప్రేమ లేదు. రాష్ట్రంలో మాలల జనాభా శాతం ఎక్కువ ఉంది, మా వాటను కూడా వాళ్ళే ఎత్తుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎవరు చెప్పిండు ఎంత డేటా ఏమన్నా ఉన్నది? ఆయన ఏమన్నా లెక్కలు తీసిండు? ఎవడన్నా లెక్కలు తీస్తే రమ్మను. ఈ పంచాయతీ ఎక్కడిది అసలు? ఇప్పుడు మరి మాలలే నిజంగా మొత్తం తింటే ఇప్పటిదాకా తెలంగాణలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు మాలైనా డైరెక్ట్ గా ఆయన ఎవరున్నారా? మాదిగల నుంచి ఎవరైనా అయిన వాళ్ళు ఉన్నారా? ఏం మాట్లాడతారు అసలు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా. మరి 2004లో వచ్చినటువంటి తీర్పు ఒకసారి చెప్పమనండి. ఏ కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా చెప్పింది? రామచంద్రరాజు కమిషన్ అనేది చంద్రబాబు నాయుడు మ్యానిపులేషన్ చేసేసిన కమిటీ. అది ఉషామేరా కమిషన్ కూడా ఎక్కడ కూడా చెప్పలే వర్గీకరణ చేయమని. మాలమాదిగలు ఇద్దరు వాళ్ళ జనాభా నిష్పత్తిని మించి వాళ్ళు లబ్ధి పొందినట్టు ఇందులో కనబడతా ఉంది. నా అంచనా నేను చేసిన సర్వేలో ఒకవేళ ప్రభుత్వాలు నిజంగా కూడా ఈ ఉపకులాల లోపల ఉన్నటువంటి కులాలు ఏవైతే నష్టపోయినాయి అనుకుంటే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించి వీళ్ళతో సమానంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని చెప్పారు తప్ప ఉషామేరా కమిషన్ కూడా ఎక్కడ చెప్పలే వర్గీకరణ చేయమని చెప్పి. ఒకవేళ మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు వర్గీకరణ చేయాలనుకుంటే ఆర్టికల్ 341 సవరించి పార్లమెంట్ లో సవరించి దాని ప్రకారం చేయమని చెప్పింది.